క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 వచనము. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమునైనను ఉన్న ఎడల, దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. నిన్నటి దినాన మాట్లాడుకున్నాం. పౌలు భక్తుడు 2వ అధ్యాయము 4 వచనాల్లో ఉన్న అంశాలను 3గా విభజించాడు. అందులో భాగంగా ఇవాళ మొదటి అంశాన్ని మనం మాట్లాడుకుందాం. సంఘము ప్రమాదంలో ఉండటానికి గల కారణము సంఘములో ఐక్యత లేకపోవటం వలన అని మాట్లాడుకున్నాం. అలా ఐక్యత కలిగి ఉండాలంటే 3 అంశాలు ఇక్కడ ప్రస్తావన చేశాడు. అందులో మొదటిది, ఐక్యతకు కావలసింది మనుషులలో మంచి ఉద్దేశాలు, రైట్ మోటివ్స్, మంచి ఉద్దేశాలు కలిగి ఉండాలని మనము మాట్లాడుకున్నాం. వాటిని ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తున్నారు. 5 విషయాలు పౌలు భక్తుడు ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అంటే మంచి ఉద్దేశాలు. సంఘము ఐక్యముగా ఉండాలంటే సంఘములో ఉండవలసిన వారికి ఉండాల్సిన మంచి ఉద్దేశాలు 5. 1, హెచ్చరిక. సంఘములో ఐక్యత ఉండాలంటే సంఘములో హెచ్చరిక. హెచ్చరికను ఇక్కడ పౌలు భక్తుడు గ్రీకు భాషలో వాడిన పదానికి పారాకలో అన్న మాటను వాడాడు. పారాకలో అనే మాటకు ఇక్కడ కరెక్ట్గా అర్థాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే పారాకెలో అన్నా కాదు, పారాక్లెసిస్ అంటే ఎంకరేజ్మెంట్ అని కూడా అంటాం. ఎంకరేజ్మెంట్ అంటే హెచ్చరిక అని ఇక్కడ రాయబడింది. హెచ్చరిక అనే దానికన్నా కరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలంటే ప్రోత్సాహము. సంఘము ఐక్యముగా ఉండాలంటే ఉండాల్సిన మంచి ఉద్దేశంలో మొదటిది ప్రోత్సహించే గుణం. అందరినీ ఎంకరేజ్ చేయగలగాలి, అందరినీ ప్రోత్సహించగలగాలి. వి షుడ్ ఎంకరేజ్. ఎవరైనా ఒకళ్ళు ఏదైనా పనిలో మంచి పరిణితి కలిగి దేవుని పరిచర్య కొరకు తమను తాము ఉపయోగించుకుంటున్నప్పుడు వారిని సంఘము ప్రోత్సహించాలి. కానీ సంఘాల్లో ఇవి కనపడవు. ఎవరైనా తమ యొక్క తలాంతును వాడి ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా వారిని విమర్శించి వారిని ఆ పని చేయనీయకుండా ఆపేస్తాం. అది మంచి లక్షణం కాదు. ప్రోత్సాహం ఉండాలి. సంఘంలో పరిచర్య చేసే వారిని ప్రోత్సహించుట సంఘముకు క్షేమము. ఎందుకంటే అది ఐక్యతకు కారణమవుతుంది. 2వ మాటను చూస్తే ప్రేమ వలన ఆదరణ. సంఘాల్లో బలహీనులైన వారిని
ఆదరించవలసిన బాధ్యత, ఆదరణ ఇవ్వాలి అని అంటే ప్రేమతో కూడిన ఆదరణ, ప్రేమ వలన కలుగు ఆదరణ. అంటే మన శత్రువును కూడా ఆదరించగలగాలి. అది కూడా ఎప్పుడు ప్రేమతో. ఎలా ప్రేమతో. ప్రోత్సాహము ఎంత అవసరమో సంఘములో ఆదరణ కూడా అంతే అవసరం. ఎందుకంటే గుండె చెదిరిన వారు, సమస్యలతో ఉన్నవారు ఉంటారు సంఘంలో. ఇక్కడ ఆదరణ అన్నప్పుడు 2 మాటలు కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి, బలహీనులుగా ఉన్న వారిని ఆదరించటం ఒకటైతే, రెండవ అర్థం ఏంటి అని అంటే ఎవరైనా ఏదన్నా చేస్తే దాన్ని ఖండించాలి, కానీ ఖండిస్తూనే ఆ మనిషిని దగ్గరకు తీసుకోగలగాలి. ఇది కూడా ఆదరణ కింద వస్తుంది. ఇప్పుడు సపోజ్ నేనే సంఘంలో ఒక సభ్యుణ్ణి, నేనే ఒక తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా సంఘము తప్పు చేసిన మనిషిని శిక్షించాలి. శిక్షిస్తూ ఆ మనిషిని మళ్ళీ దగ్గరకు తీసుకోగలగాలి, దూరం పెట్టకూడదు. దీని గురించి మాట్లాడుతున్నాడు పౌలు. సంఘం ఐక్యతగా ఉండాలి అని అంటే తప్పు చేసిన వాడిని శిక్షిస్తూ మళ్ళీ వాడిని హక్కును చేర్చుకోగలిగిన గుణం సంఘానికి ఉండాలి. మనం అలా చేయం. తప్పు చేసిన వాడిని వేలేసేస్తాం. తప్పు చేసిన వాడిని వాడిని దగ్గరకు కూడా రానివ్వం. సంఘంలో ఐక్యత ఉండదు. సో ఇక్కడ ఆదరణ అన్నప్పుడు ఒకటి, బలహీనులుగా ఉండి మనసులు బాధ కలిగి ఉన్న వారిని ఓదార్చటం ఒకటైతే, రెండవది సంఘంలో తప్పు చేసిన వాడిని ఖండిస్తూ వాడు బాధలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ వాడిని దగ్గరకు తీసుకొని ఆదరించవలసిన బాధ్యత సంఘానిది. అది కూడా ఒక మంచి ఉద్దేశం. తర్వాత ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను అన్న 3 మాటలు వాడాడు. ఆత్మయందు సహవాసం అనేది ఆత్మపూర్ణితమైనదై ఉండాలి, కానీ అది బయట చేసుకునే స్నేహితుల మధ్య ఉండేటువంటి సహవాసము కన్నా మించినదై ఉండాలి. ఆత్మ ప్రేరేపించే సహవాసము కలిగి ఉండాలి. ఈ సహవాసం ఎలాంటిదంటే ఆత్మచేత నింపబడినదై ఒకరినొకరు హెచ్చించుకుంటూ ఒకరినొకరు పైకి తీసుకుని రాగలిగిన సహవాసమై ఉండాలి. ఆత్మచేత నింపబడిన సహవాసం అని మనం అర్థం చేసుకోవాలి. స్నేహితులు ఉంటారు బయట, అన్ని పనులు చేస్తారు. అటు మంచి పనులు చేస్తారు, అటు సరదాగా చేస్తారు, అల్లరి చిల్లరిగానూ ఉంటారు. బట్ అట్లాంటి సహవాసం సంఘంలో కుదరదు. సంఘం ఏకాడికి ఆత్మతో నింపబడిన సహవాసమై ఈ లోక కోరికలకు వ్యతిరేకముగా ప్రవర్తించేస్తూ లోకపు పోకడను సంఘంలో రానియకుండా అందరూ కలిసికట్టుగా సహవాసముతో వాటిని ఎదిరించగలగాలి. ఇప్పుడు సంఘాల్లో లోకానుసారమైన ఆచారాలు ఎక్కువైపోయాయి. లోకానికి సంబంధించిన పద్ధతులన్నీ సంఘాల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు పౌలు ఏమంటాడంటే సంఘము ఐక్యముగా ఉండాలి అని అంటే అందరూ ఆత్మచేత నింపబడి సహవాసము కలిగి ఆ లోక సంబంధమైన వాటి అంశాలన్నిటినీ సంఘంలోనికి రానియకుండా వాటిని దూరంగా ఉంచగలగాలి. ఎందుకంటే ఆత్మచేత నింపబడిన వారు పాపాన్ని ప్రోత్సహించరు. సంఘం ఐక్యంగా ఉండాలంటే అందరూ ఆత్మచేత నింపబడిన వారై సహవాసముతో లోకపు పోకడలను సంఘంలోనికి రానియకుండా ఆపగలిగినటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి అంటున్నాడు పౌలు భక్తుడు. అది కూడా రైట్ మోటివ్, అట్లాంటిది కూడా
ఆ తర్వాత ఈ రెండిటిని కలిపి చెప్పొచ్చు. దయారసము, వాత్సల్యము. దయారసము, వాత్సల్యము. వాత్సల్యం అన్నప్పుడు ఎవరికైతే వాత్సల్యం ఉంటుందో వారికి క్షమాపణ ఉంటుంది. సంఘం ఐక్యంగా ఉండాలంటే క్షమాపణ కలిగిన ఉండాలి. వాత్సల్యము అంటే విలాప వాక్యములు 3వ అధ్యాయంలో ఇర్మియా భక్తుడు అంటాడు, దినదినము నూతనముగా మా పట్ల వాత్సల్యము నీకు పుట్టుచున్నది, మేము నశించిపోయిన వారము కాము అంటాడు. దేవునికి వాత్సల్యత పుడుతుంది కాబట్టి మనం ఇంకొక రోజును చూడగలుగుతున్నాం అంటే ఆయన మనల్ని క్షమిస్తున్నాడు అని. సో సంఘంలో కూడా వాత్సల్యం అన్నప్పుడు క్షమ ఉండాలి. క్షమించగలిగిన గుణము, క్షమించగలిగిన మనస్తత్వము సంఘములో ఉండగలిగితే సంఘము ఐక్యముగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఇంకా దయారసమైనను దయ తెలుసు కదా, ఇది సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్డ్, జాలి కలిగిన మనస్తత్వం ఉండాలి సంఘానికి. ఇది కూడా ఇంచుమించు వాత్సల్యంతో కూడుకున్నదే. ఈ రెండు దయా, వాత్సల్యం అని పర్యాయ పదాలుగా వాడుతూ ఉంటాం. ఇది కూడా క్షమాపణ మెయిన్ ఇంగ్రీడియంట్. క్షమించగలిగే గుణం ఉన్నవారు దయా, వాత్సల్యాన్ని చూపిస్తారు. సో సంఘము ఐక్యముగా ఉండాలంటే ఈ లక్షణాలతో ఉండాలి. ఒకటి హెచ్చరిక అనే దాన్ని మనము ఎంకరేజ్మెంట్ అని అనుకున్నాం, ప్రోత్సహించుట. రెండవది ప్రేమ వలనైన ఆదరణ గురించి 2 అనుకున్నాం. ఆ తర్వాత ఆత్మ సంబంధమైన సహవాసము లేదా ఆత్మయందు సహవాసము, తర్వాత దయారసము, వాత్సల్యం. ఈ మోటివ్స్ సంఘానికి ఉంటే సంఘము ఐక్యముగా ఉంటుంది అని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను మాకు అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్య నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.